నమస్కారం. దూరదర్శన్ కేంద్రం హైదరాబాద్ 1వ బ్యాండ్ 4వ ఛానల్పై ప్రసారం ప్రారంభం. చాలా చక్కగా మాట్లాడతావమ్మా నువ్వు తెలుగు. నువ్వు చేసే అనౌన్స్మెంట్స్ అన్ని చూస్తాను, అందువల్ల నీ అభిమానిగా నేను నీకు దండ వేస్తున్నానమ్మా అన్నారు. ఇంకా నాకు కళ్ళ నీళ్లు తిరిగిపోయినాయి అనమాట. అలా ఆయన దండ వేసి షాల్ కప్పి బెస్ట్ అనౌన్సర్ అవార్డు ఇచ్చినప్పుడు నాకు చెప్పలేని ఆనందం కలిగింది. సినిమా ఆర్టిస్టులతో ప్రోగ్రామ్స్ చేయటం ఒక ఎత్తు అయితే, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రోగ్రామ్ చేయాలి, ఫిలిం బేస్డ్ ఎట్లాగా అన్నది ఆలోచన వచ్చినప్పుడు మనం సినిమాల్లో గమనిస్తూ ఉంటాం కదా. పాత సినిమాల్లో 80s 90s వరకు కూడా సినిమాల్లో వీణ పాటలు ఉంటూ వచ్చినాయి. సరే, ఈ వీణ పాటల మీద ఒక ప్రోగ్రామ్ చేయాలి. వీణ పాటలను తీసుకుని వీణ పాటల వెనక ఉన్నటువంటి రాగము, ఆ సన్నివేశానికి ఆ రాగాన్ని ఎందుకు సెలెక్ట్ చేశారు, ఆ పర్టికులర్ సాహిత్యం ఎంతవరకు నప్పింది, ఈ అంశాలన్నింటినీ తీసుకుని వీణ పాటలు సినిమాలో అని ఒక ప్రోగ్రామ్. దానికి అయ్యగారు శ్యామ్ సుందర్ అని ప్రముఖ వైణిక విద్వాంసులు, వారు తెలుగు వారందరికీ కాదు జాతీయంగా కూడా ఆయన సుపరిచితులు. దూరదర్శన్ ఆకాశవాణిలో చాలా కార్యక్రమాలు ఇచ్చారు. అటువంటి పెద్దవారు తెలిసిన వారు అవటం వల్ల వెళ్లి అడిగాను. అడగగానే ఆయన ఎంతో సహృదయంతో ఒప్పుకున్నారు ఈ కార్యక్రమం చేయటానికి. గురుగారు, ఇప్పుడు సినిమా అనేది ప్రజల మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అంటే అన్ని వర్గాల ప్రేక్షకుల మీద కూడా సినిమాలో వచ్చే పాటలు కానీ, డైలాగ్స్ కానీ, ఇతర సన్నివేశాలు కానీ, నటీనటులు కానీ ఎంతో ఆదరణ పొందుతున్నారు. అలా సినిమా పాటల్లో ఈరోజు మనం తీసుకుంటున్న టాపిక్ ఏంటంటే వీణ పాటలు. వెనకటి రోజుల్లో అంటే బ్లాక్ అండ్ వైట్ డేస్ నుంచి కూడా కొంతకాలం, కొన్ని దశాబ్దాల పాటు ప్రతి సినిమాలోనూ దాదాపుగా ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ వీణ పాట పెట్టడం జరిగింది. ఈ వీణ పాటల గురించి మీ వంటి పెద్దవారు చెప్తే వినాలని నా కోరిక అండి. అసలు వీణ అంటే ఏమిటి, ఈ వీణ ఏ విధంగా రూపాంతరం చెందుతూ వచ్చింది, అది చెప్తారా? అసలు మనకి దైవీ వీణ, మానుషీ వీణ అని చెప్పి 2 రకాల వీణలు ఉన్నాయి. దైవీ వీణ అంటే దేవుడు ఇచ్చిన ఈ కంఠం అన్నమాట. అంటే మనం మాట్లాడుతున్న ఈ మాట, అందులోంచి వచ్చే శృతి శుద్ధమైన పాట, ఇవన్నీ కూడాను దైవీ వీణ. అలాగే మానుషి వీణ అంటే మానవ నిర్మితమైన ఈ పనసగరతో చేసిన ఈ వీణ అన్నమాట. వాస్తవానికి ఈ సినిమా పాటలకి ఆయన చేయాల్సినటువంటి ఇది లేదు. ఆయన అంత పెద్ద స్థానంలో ఉన్నారనమాట. అయినప్పటికీ కూడా ఆయన పెద్ద మనసు చేసుకుని ఈ సినిమా పాటలు, వీణ మీద పాటలు అన్నమాట, సినిమాకు సంబంధించిన వీణ పాటలు చేయడానికి ఆయన ఒప్పుకోవటం. ఆ ప్రోగ్రాం ఒకటి నాకు బాగా నచ్చిన ప్రోగ్రాం. నేను చేసిన ప్రోగ్రామ్స్ లో ప్రతిదీ నచ్చిన ప్రోగ్రామ్, ఏ ప్రోగ్రాము తీయటానికి లేదండి. అలాగే పబ్లిసిటీ ఆర్టిస్ట్ 2500 సినిమాలకి పబ్లిసిటీ ఇచ్చారు. మీకు అందరికి తెలిసే ఉంటుంది. చిన్నప్పుడు గోళ్ల మీద పోస్టర్లు అవి అంటించేవారు కదా. ఆ పబ్లిసిటీ డిజైనింగ్ అంతా చేసిన ఆర్టిస్టు ఈశ్వర్ గారు. ఆ ఈశ్వర్ గారితో పరిచయ కార్యక్రమం అనేది అదొకటి నాకు నచ్చినటువంటి ప్రోగ్రాము. ప్రోగ్రామ్స్ అన్ని కొంచెం వైవిధ్యభరితంగా ఉండాలని చెప్పి ప్లాన్ చేసుకొని చేసిన ప్రోగ్రామ్స్. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆంధ్రప్రదేశ్ లో అంటే అప్పుడు అవిభక్త రాష్ట్రం కదా మనది. అప్పట్లో హెచ్పిటీస్, ఎల్పిటీస్ ఏ ప్రారంభోత్సవాలు జరిగినా కూడా దూరదర్శన్ కు సంబంధించి ప్రతి కార్యక్రమానికి నేనే అటెండ్ అయ్యేదాన్ని. అంటే అఫీషియల్ డ్యూటీ నాకు వేసేవారు. సో దానివల్ల దాదాపుగా సెంట్రల్ మినిస్టర్స్, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రులు, పెద్ద పెద్ద వాళ్ళందరి ముందర నేను వ్యాఖ్యాతగా వ్యవహరించవలసి వచ్చేది. ఆ విధంగా నేను ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, అలాగా నేను ఆనాటి అవిభక్త రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళందరి ముందర కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించాను. 1992లో అనుకుంటా రామంతపూర్ కి దూరదర్శన్ షిఫ్ట్ అయినప్పుడు కొత్తగా సీరియల్స్ ని అనౌన్స్ చేసినప్పుడు ఆ రోజుల్లో మాకు సాంకేతికంగా ఇంత పురోభివృద్ధి లేదండి. ముఖ్యంగా టెలిప్రాంప్టర్స్ లేవు. నాది అనౌన్సర్ పోస్ట్. అనౌన్సర్స్ కి అసలు ఎప్పుడు టెలిప్రాంప్టర్ ఉండేది కాదు. సీరియల్స్ కు సంబంధించిన అనౌన్స్మెంట్ దాదాపు ఒక 15 నిమిషాలు. ఎలా ఉండేదంటే 13 కేటగిరీస్ కి పిలిచారు కొత్తగా సీరియల్స్ ని. ఆ సీరియల్స్ అన్నిటినీ కూడా ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క సీరియల్ ఏ విధంగా ఉండాలి, ఎన్ని ఎపిసోడ్లు ఉండాలి, రచన ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. 15 నిమిషాల అనౌన్స్మెంట్. ఆ రోజు ప్రిపేర్ అయ్యాను, మేకప్ అంతా చేసుకున్నాను. ఇంతలో నాకు మా పెద్దనాన్నగారు అమ్మాయి పోయింది, అంటే నాకు అక్కయ్య అవుతుంది, పోయిందని వార్త వచ్చింది.
ఈ అనౌన్స్మెంట్ రికార్డ్ చేసే ప్రొడ్యూసర్ వచ్చారు. తను అలా డల్ గా ఉంటే చూసి ఏమైందండి అన్నారు. అంటే ఇట్లా మా పెద్దనాన్నగారు అమ్మైపోయిందండి, ఇప్పుడే న్యూస్ వచ్చింది, కళ్ళ మీద నీళ్లు వస్తున్నాయి, ఆ నీళ్లు కారితే ఐలైనర్ కారిపోయి మొహం అంతా నల్లగా అయిపోతుంది, అదొక బెంగ. ఆయన అన్నారు పోనీ మానేసేయండి, వాళ్ళు కాకపోతే రేపు చేద్దాం అన్నారు. లేదండి మేకప్ వేసుకొని ప్రిపేర్ అయిపోయాను, ఇది కంప్లీట్ చేసి వెళ్ళిపోతానండి నేను తొందరగా అని చెప్పాను. సరేలేండి చేయగలను అనుకుంటే చేయండి, లేకపోతే లేదన్నారు. అనౌన్స్మెంట్ అలాగే టెలిప్రాంప్టర్ లేదు ఏం లేదు, చూడకుండానే 15 నిమిషాల అనౌన్స్మెంట్ చెప్పేశాను. ఈ అనౌన్స్మెంట్ చేస్తూ ఉండగా లోపల కాకి యూనిఫామ్ వేసుకొని కొందరు పోలీస్ ఆఫీసర్స్ వచ్చి చూస్తున్నారు అనౌన్స్మెంట్ చేయటం. వచ్చింది మాకు తెలుస్తుంది అనుకోండి. సో ఎవరో వచ్చారు, స్టూడియో విజిట్ చేయడానికి వచ్చారేమో, ఏదైనా పని ఉండి వచ్చారేమో అనుకున్నాను. నేను నా అనౌన్స్మెంట్ కంటిన్యూ చేస్తున్నాను. ఇంతలో పైనుంచి ప్రొడ్యూసర్ ఫ్లోర్ మేనేజర్ చెప్పారు, ఆవిడ మేకప్ తీసేస్తుందేమో, తీయొద్దని చెప్పు, ఇంకొక అనౌన్స్మెంట్ ఉందని చెప్పి. ఫ్లోర్ మేనేజర్ నాకు పేపర్ మీద రాసి చూపించాడు. ఓకే అన్నాను. కెమెరా ఇంకా చూస్తూనే మాట్లాడుతూనే మాకు ఇవన్నీ అలవాటు అయిపోయిందిలేండి, అష్టావధాన కార్యక్రమం. సో అయిపోయింది. అయిపోగానే అనౌన్స్మెంట్ ఇవ్వగానే ఇంకా పైనుంచి ప్రొడ్యూసర్ వచ్చారు. వచ్చి విజయదుర్గ గారు ఇంకో స్పెషల్ అనౌన్స్మెంట్ ఉంది, ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఉన్నారు కదా, అప్పట్లో ఆయన అసాసినేషన్ జరిగింది, ఆ నేరస్తుల ఫోటోలు వివరాలన్నిటితోటి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ సిట్ వాళ్ళు కొంతమంది వచ్చారట. వాళ్ళు వాచ్ చేస్తున్నారు నేను అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటే. చూసి ఈ పర్టికులర్ అనౌన్స్మెంట్ ఆవిడతోనే చేయించండి అని మా డైరెక్టర్ చెప్పారట. మా డైరెక్టర్ గారేమో వెంటనే మెసేజ్ పెట్టారు, ఇలాగా ఈఎంఐతోనే చేయించమంటున్నారు వాళ్ళ అనౌన్స్మెంట్, తనే చేయాలి కాబట్టి మేకప్ తీసుకోవద్దని చెప్పండి. అంటే మన వర్క్ అయిపోయింది అనగానే మేము మేకప్ తీసేసుకోవటం మా రొటీన్ అన్నమాట. సరే ఓకే అనేసాను. అప్పటికప్పుడు వాళ్ళు ఇంగ్లీష్ లో లెంగ్ది అనౌన్స్మెంట్ ఇచ్చారు, వాళ్ళందరి గురించి వివరాలు ఇస్తూ అది చేశాను. అంటే అనౌన్స్మెంట్ చేసేటప్పుడు చూశారు కాబట్టి వాళ్ళకి ఎందుకో ఈవిడే చేయాలి పర్టికులర్ గా అని చెప్పటం ఆనందం కలిగించే విషయమే కదా. ఎందుకు చెప్తున్నానంటే సంతోషం వస్తే పర్వాలేదు అనుకోండి, కొన్ని దుఃఖాలు ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లో. ఇలాంటిదే మరొక ఇన్సిడెంట్, గాన సరస్వతి సుశీల గారు ఉన్నారు కదా ప్లేబ్యాక్ సింగర్, ఆవిడ ఇంటర్వ్యూ అనుకున్నాం అనమాట. ఇంటర్వ్యూకి ఆవిడ ఒప్పుకున్నారు. చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాము, అనుకోకుండా ఆవిడ హైదరాబాద్ రావటం, నాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకోవటం, అది మధ్యాహ్నం 2 గంటలకు షెడ్యూల్ చేసుకున్నాం. అవుట్డోర్ అనమాట, అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయినాయి, ఓకే అనుకున్నాను. ఆ రోజు మధ్యాహ్నం ఇంటర్వ్యూ అనగా మార్నింగ్ 5:30, 6 o'clock కి ఫోన్ విజయవాడ నుంచి, అమ్మకు బాలేదు, సీరియస్ గా ఉంది, అటో ఇటో అనేటట్టుంది, మీరు వచ్చి మీ అమ్మని తీసుకెళ్ళండి అని చెప్పి. అంటే వేరే విధంగా చెప్పడం కాదు, జరిగింది యథాతథంగా చెప్తున్నాను. ఏం చేయాలి నాకు పోలేదు. పక్కనే మా బ్రదర్ ఉంటారు, గబగబా పరిగెత్తుకుని వెళ్ళి, బాబు ఇట్లాగా సుశీల్ గారి ఇంటర్వ్యూ అనుకున్నానయ్యా, అమ్మకు బాగాలేదట, క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోదామా అన్న. అంటే మా బ్రదరు వద్దు ఆవిడ దొరకటం కష్టం, నేను వెళ్లి అమ్మని నేను చూసుకుంటాను, నువ్వు ఇక్కడ ఉండి నీ అఫీషియల్ వర్క్ నువ్వు చూసుకో, టైం టు టైం నీతో టచ్ లో ఉంటాను అని చెప్పి తను వెళ్ళిపోయాడు. ఇంకా మధ్యాహ్నం సుశీల్ గారి ఇంటర్వ్యూ అన్యమనస్కంగానే చేశా అనుకోండి. నా మైండ్ అంతా అమ్మేలా ఉందో, ఎలాంటి పరిస్థితుల్లో వస్తుందో, హైదరాబాద్ కి ఎలా ఉందో ఆందోళన, అలాగే చేసా ఇంటర్వ్యూ. ఆవిడతో చివర్లో అన్నా, సారీ అండి నేను అనుకున్నంత హ్యాపీగా రాలేదు ఇంటర్వ్యూ, ఇలా మా అమ్మగారికి సుస్థిగా ఉంది, ఏమో ఎటువంటి వార్త వస్తుందో తెలియదు అంటే. అయ్యో అమ్మా అలాగా అని ఆవిడ బాధపడ్డారు. తర్వాత అమ్మ వచ్చారు, అమ్మని మేము చూసుకున్నాము, చాలా కాలం ఆవిడ బ్రతికారనుకోండి. ఆ క్షణంలో అమ్మని ప్రాణాలతో చూస్తానా మళ్ళా లేదా అన్న టెన్షన్ లో అఫీషియల్ వర్క్ చేయటం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎప్పుడు ఘంటసాల గారి పాట గుర్తొస్తూ ఉంటుంది, బ్రతుకు పూల బాట కాదు అని. స్క్రీన్ మీద నవ్వుతూ కనిపిస్తాం కాబట్టి జీవితం అంతా ఇలాగే వీళ్ళు చాలా హాయిగా ఉంటారు, వీళ్ళకి ఏ సమస్యలు లేవు అనుకుంటారు. తెర వెనక కూడా కొంతమంది అధికారులు ఉంటారు. ఒకసారి నాకు మెట్లు తగిలి గోరు ఊడిపోయింది. డాక్టర్ అన్నాడు మొత్తం గోరు తీసేయాలి, సర్జరీ చేయాల్సిందే, లాభం లేదన్నారు. అంటే 2 రోజులు ఓర్చుకున్నాను. ఇంకా 3వ రోజు నా వల్ల కాలేదు, వెళ్ళాను. డాక్టర్ మొత్తం గోరంతా రిమూవ్ చేసేసారు. అది కుట్లు వేసే అవకాశం లేని కాలి బొట్టోడు వేలు, దానికి బ్యాండేజ్ వేశారు. ఇట్లా అడుగు కింద పెడితే నెత్తిరి చిమ్ముతోందనమాట ఆ బ్యాండేజ్ లోంచి. సరే ఆఫీసులో చెప్పలేదు అంటే ఎంత అమాయకపు రోజులో చెప్తున్నాను. నేను ఆఫీస్ కి వెళ్లి కాలు చూపించేలాగా నెత్తురొస్తోందండి, కుట్లు కూడా పడలేదు. డాక్టర్ రెస్ట్ చెప్పారు, నేను వెళ్ళిపోతానండి అంటే ఒక ఆఫీసర్ అన్నారన్నమాట, కాలి గోరు కదండి మీకు ఆపరేషన్ అయింది, మీ మొహం బానే ఉందిగా, మొహంతో చెయ్యండి అనౌన్స్మెంట్స్ అని అన్నారు. అంటే నాకు అసలు మాట రాలేదు. ఏంటి సిచ్యుయేషన్ ఇట్లాగా కంటి ముందర ఇలా నెత్తురు కనిపిస్తూ ఉంది, కాలుతో నేను ఇట్లా ఆపరేషన్ అవగానే ఆఫీస్ కి వచ్చాను, సెలవు పెట్టుకోవచ్చు కాదని అని ఎవరును. అరే ఇలా అడిగితే ఏంటి ఇట్లా అన్నారనుకుని ఆ పట్టుదలతోటి అలాగే చేశా ట్రాన్స్మిషన్. ఆ రోజు మాత్రం
ఆ మాట ఎందుకు అనిపించుకోవాలి, ఓకే అన్నారు కదా అని చెప్పి ఆ కాలు బ్లడ్ అట్లా కారుతూ ఉంటే అలాగే నిలబడి అనౌన్స్మెంట్స్ చేసుకున్నాను. ఆ తర్వాత లీవ్ పెట్టాను అనుకోండి. ఒక మాట పట్టం అంటే చాలా బాధ అనిపిస్తుంది. అవి మొహంలో కనిపించకూడదు, నాకు జరుగుతున్న బాధని అలాగే చెప్పాలి. అలాగే కొన్ని ఆందోళనకర సమయాలు ఉంటాయండి, వాటిలో కూడా మేము పనిచేయటం, కర్ఫ్యూలు, బందులు, మేము ఇంటికి సేఫ్ గా వెళ్తామో లేదో తెలియదు, ఆఫీసులో మాకు ఎట్లా ఉంటుందో పరిస్థితి అన్నది తెలియదు, తిండి తిప్పలు దొరకదు, క్యాంటీన్ వాళ్ళు కూడా వెళ్ళిపోతారు కదా, ఆ టైంలో మా కష్టాలు మావి. ఇలా కష్టాల్లోనూ సుఖాల్లోనూ అన్నిట్లోనూ కూడా ఎందుకనంటే ఒక పర్పస్, ఒక కమిట్మెంట్, వర్క్ చేయాలి. ముఖ్యంగా పండగలు వస్తే పెద్ద పెద్ద పండగలు, సంక్రాంతి, ఉగాది, దీపావళి, తెలుగు వాళ్ళందరికీ ముఖ్యమైన పండగలు వచ్చినప్పుడు ప్రతి పండక్కి ట్రాన్స్మిషన్ నాకే పడేది. నా కలీగ్ ఉన్నా కూడా ఏమిటో ప్రతి పండక్కి నాకే డ్యూటీ పడేది. నేను పొద్దున 6 స్టూడియోలో ఉండేదాన్ని, మేకప్ చేసుకుని 7 గంటలకల్లా ట్రాన్స్మిషన్, మధ్యాహ్నం 2 గంటల వరకు ఉండేది. మీ అందరికి తెలుసు కదా ఆ విషయాలు. ఇంటికి తోరణం కట్టుకోవటానికి గాని, ఇంటి ముందర ముగ్గు గాని, ఇంట్లో దీపం పెట్టుకోవటానికి గాని, ఒక స్వీట్ వండుకోవటం గాని ఎప్పుడు చాలా సంవత్సరాలు అయితే ఒకటి అనుకునేదాన్ని, ఇంట్లో ఉంటే కేవలం నా కుటుంబ సభ్యులతోనే నా పండగ పరిమితం. అదే బయటకు వచ్చి కెమెరా ముందు నిలబడి నేను ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ గ్రీటింగ్స్ చెప్తున్నానంటే ఇంతకంటే అదృష్టం ఎవరికన్నా దొరుకుతుందా? ఇంత మందితో నేను పండగను పంచుకుంటున్నాను కదా అని. నాతో పాటు మా సిబ్బంది కూడా ఉంటారనుకోండి. ఒక ఆడపిల్లగా అనిపిస్తుంది కదా పండగకి ఇంట్లో ఉండాలి, చక్కగా అన్ని చేసుకోవాలి అని. అలా నా పండుగలన్నీ కూడా మా ప్రేక్షకులతోనే, అంటే మీతోనే సరదాగా గడిపేశాను. ఇలా ఎన్నో అనుభవాలు. ఇక ఆదివారం తెలుగు సినిమా వస్తుంది కదా, నాకు ఊత పదం ఉంది. సినిమా పేరు చెప్పి మీకోసం, ఫర్ ఎగ్జాంపుల్ సంపూర్ణ రామాయణం ఉందనుకోండి. సంపూర్ణ రామాయణం దర్శకత్వం బాపు గారు, శోభన్ బాబు, చంద్రకళ ముఖ్య తారాగణం నటించిన సంపూర్ణ రామాయణం తెలుగు చలనచిత్రం మీకోసం. ఈ మీకోసం అనే వర్డ్ నేను అలవాటు చేసుకున్న క్లోజింగ్ లో చెప్పి నవ్వుతాను అన్నమాట. ఈ నవ్వుని ఎంత మంది లైక్ చేసేవాళ్ళో నాకు తర్వాత తెలుసు. ఒకరోజు గాంధీ హాస్పిటల్కి వెళ్ళా. ఆ కాలిపోయిన వాళ్ళ వార్డు ఉంటుంది కదా, అందులో నాకు తెలిసిన వాళ్ళ అమ్మాయికి ఇట్లా ఉందంటే అమ్మాయిని చూడటానికి వెళ్ళా. ఆ వార్డు మొత్తం కూడా 90% బర్న్స్ తో ఉన్న వాళ్ళేనండి. నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటే పక్కనే ఇంకొక అమ్మాయి ఇలా తల్లి ఎత్తు లేస్తోంది. అందరికి దోమతెరలు లాంటివి కట్టారు. ఆ పక్కన ఉన్న ఒక ఆవిడ పిలిచింది మేడం అని. చూసేటప్పటికి కాలిపోయిన మొహం ఇలా పైకి లేపుతూ ఉంటే నాకు ఒకసారి బుర్ర తిరిగిపోయింది. అమ్మాయి హిందీలో చెప్తోందన్నమాట, మీరంటే చాలా అభిమానం అండి తనకి. అమ్మాయి ముస్లిం గర్ల్. మీరు సినిమా చెప్పేటప్పుడు ఆ చివర్లో మీకోసం అని నవ్వుతారు కదా, ఆ నవ్వు కోసం అరగంట ముందు నుంచి టీవీ ముందర కూర్చుంటుందండి తను అని చెప్పింది. ఎవరు? ఆ కాలిపోయిన అమ్మాయి అట. అంటే అలాగా అబ్బా అని చెప్పి లేవద్దమ్మా నేనే వస్తానని ఆ కాలిపోయిన మొహం మీద మొహం పెట్టి అమ్మాయికి దగ్గరగా నా మొహం చూసేట్టు ఆ తర్వాత వార్డులో అందరిని పలకరించి వచ్చానమాట. అలా దూరదర్శన్ ప్రస్థానంలో చెప్పుకోవాలంటే చాలా సంఘటనలు ఉన్నాయి. అలాంటి సంఘటనే ఇంకొకటి ఉందండి. ఉమెన్స్ డేకి ఒక ప్రోగ్రాం చేద్దామని అప్పటి ప్రొడ్యూసర్ పద్మావతి గారు ఒక ప్రపోజల్ అనుకున్నారనమాట. ఏది చేస్తే బాగుంటుంది విజయదుర్గ గారు అని అడిగారు ఆవిడ. సో మామూలుగా ఏదైనా ప్రోగ్రామ్ చేసేటప్పుడు సరదాగా మేము మాట్లాడుకుంటూ ఉంటాం, ఈ ప్రోగ్రామ్ ఎలా చేస్తే బాగుంటుంది ఏమిటి అనేది. అలా ఆవిడ అడిగితే నాకు ఎందుకో ఒక కొత్త ఆలోచన వచ్చింది. అన్ని రంగాల్లో స్త్రీలని మనం చేద్దామండి, ఉమెన్స్ డేకి బాగుంటుంది. పెళ్లిళ్ళు ఆడవాళ్లు చేయిస్తున్నారు. అలాగే మొన్న ఒక పేపర్లో చదివాను, కాటికాపరి పని ఒక స్త్రీ చేస్తోందని విన్నాను. కాబట్టి అదొకటి. అట్లా డిఫరెంట్ ఆడవాళ్ళని తీసుకొని మనం చేద్దామండి అంటే ఆవిడ సరే అన్నారు. సో ఒకరోజు అన్ని కవర్ చేసాం. ఆ రోజు సాయంత్రం 4 o'clockకి మేము శ్మశానానికి వెళ్ళాం. వెళితే ఆవిడ లేరు. శ్మశానంలో ఒక శవం కాలుతూ ఉందన్నమాట. బంధువులందరూ వెళ్లిపోయారు. సరే ఆ చుట్టుపక్కల ఎక్కడన్నా ఉన్నారేమో ఆవిడని చూసాము. ఆవిడ కనిపించలేదు, బయటకు వెళ్ళిందని చెప్పారు. సరే షార్ట్స్ ఎలా తీసుకుంటే బాగుంటుంది ఏంటి శ్మశానంలో అన్నది ఆలోచించి చివరికి ఆ శవం కాలుతూ ఉంటే పద్మావతి గారు నేను చెరొక వైపు కూర్చొని కాలుతున్న శవం ఇంకా చూస్తూ కూర్చున్నాం అనమాట. ఇంకా తెలుసు కదా శ్మశాన వైరాగ్యం అంటారు. అట్లా ఎన్నెన్నో కబుర్లు చెప్పుకున్నాం. అరే ఇలా కాలుతుందా శవం, ఇలా కాలుతుందా అని. సామాన్యంగా ఆడవాళ్లు శ్మశానానికి వెళ్లటం అనేది కొన్ని సాంప్రదాయాల్లో లేదు. ముఖ్యంగా ఈ ఫీల్డ్ లో ఉన్నాము, ఈ మీడియాలో ఉన్నాం కాబట్టి కార్యక్రమానికి తప్పనిసరిగా వెళ్లాలి కాబట్టి వెళ్ళాము. సరే ఆ మన్నాడు ఆ కాటికాపరి పని చేసే ఆవిడ ఉంటుందని చెప్పారు. అంటే మన్నాడు మంగళవారం అయింది. పద్మావతి గారు నాకు ఫోన్ చేస్తే, లేదు పద్మావతి గారు మంగళవారం కొంచెం ఈ ఆంజనేయ స్వామి పూజ అది చేస్తాను, అందుకని శ్మశానం ఎందుకులేండి మీరు వెళ్లి రాకూడదా అన్నా. భలేవారి విజయదుర్గ గారు అదేమిటి అలా అంటారు, మీడియాలో పనిచేసేవాళ్ళం, మనకు మంగళవారాలు శనివారాలు శుక్రవారాలు అని పెట్టుకుంటే ఎట్లా, వచ్చేయాలి మీరు
అన్నారు ఆవిడ. అంటే సరేలేండి వస్తాలేండి అని చెప్పి ఆవిడతో పాటు వెళ్ళా. ఈసారి ఇంకో శవం కాలుతూ ఉంటే దగ్గరగా నిలబడి ఆ శవాన్ని ఆవిడ కాటికాపరి ఆవిడ ఎట్లా కాలుస్తుంది ఏమిటి అన్నది మొత్తం షూట్ చేసి సవివరంగా ఇంటికి వచ్చాం అనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఏదో మేకప్ వేసుకొని నవ్వుతూ కెమెరా ముందర 4 కబుర్లు చెప్పి ఎంటర్టైన్ చేసే ఉద్యోగంలో ఉంది విజయ్ దుర్గ, ఓ చాలా లక్కీ అని అనుకుంటారేమో. అదే కాదండి, మధ్య మధ్య ఇలాంటి వాటికి కూడా నేను వాళ్ళతో పాటు వర్క్ చేయటం జరుగుతుంది. తర్వాత ఆ ప్రోగ్రామ్ కి నంది అవార్డు కూడా వచ్చింది. మేడం రిసీవ్ చేసుకున్నారు. ఆవిడ ఫస్ట్ నాకే కంగ్రాచులేషన్ చెప్పారు. ఎందుకని అంటే లేదు మీరే చెప్పారు కదా అని. షీఈ్ వెరీ నైస్ లేడీ, చాలా మంచి ఆవిడ. ఆవిడే కాదు మా స్టాఫ్ అందరూ కూడా చాలా స్నేహపూరితంగా ఉంటారు, చాలా చక్కగా ఉంటారు. అందువల్లే నేను ఇన్ని సంవత్సరాలు అలా వర్క్ చేయగలిగాను. వెండితెర మహారాజ్ఞిగా వెలుగొందిన మహానటి సావిత్రి జీవితం ఈ రంగుల ప్రపంచంలో ఓ విషాదం. నటనకు విశ్వవిద్యాలయం వంటి ఆమె పాత్రలలో జీవించింది, జీవితంలో నటించలేకపోయింది. అదే ఆమెలోని లోపం. కేవీ రెడ్డి గారి గురించి మీరు చెప్తూ ఉంటే నాకు విషయం అడగాలనుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తెలుగు సినీ పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన స్థానం మాయాబజార్ అనే చిత్రానికి ఉంది. ఆ మాయాబజార్ అనే చిత్రంలో కృష్ణుడికి కిరీటం తయారు చేయటం గురించి, ఆ డిజైనింగ్ గురించి కేవీ రెడ్డి గారు చాలా బొమ్మలు గీయించారని ఆర్ట్ డైరెక్టర్ గోఖలే గారితో. దాని గురించి ఆయన ఒక మాయాబజారే కాదు, డైరెక్టర్ గా ఆయన ఒక విశిష్ట వ్యక్తి. ఆయనలో విశిష్టత ఏమిటంటే ఈజ్ సైన్స్ గ్రాడ్యుయేట్, బిఎస్సీ ఆనర్స్. ఆయన ఒకసారి అనుకుంటే ఇది బాగుంది అనుకుంటే మళ్ళీ శిలాక్షరం అంతే. లీలా అన్న పేరు సినిమా కోసం పెట్టుకుందా లేకపోతే మీరు సొంత పేరేంటి? నాన్నగారు పట్టుబారండి. నాకు అది సినిమా కోసం కాదు. కృష్ణుడు అంటే చాలా భక్తి నాకు, నాన్నగారు కూడా. అందుకు కృష్ణ లీల అన్నారు. కృష్ణుడు లీల పెట్టారు. అదే నాకు అంత కృష్ణుడే. ఎంత పూర్వజన్మ సుకృతం ఉంటే నేను ఈ ప్లేస్ లో ఉన్నాను, ఈ ఉద్యోగంలోకి వచ్చాను. భగవంతుడు ఎంత చక్కటి వరాన్ని నాకు ఇచ్చాడు. నిజంగా కదండి, ఎన్ని వేల మంది ఉండి ఉంటారు. నేను జాయిన్ అయిన టైంలో నాలాగా చదువుకున్న వాళ్ళు, నన్ను మించిన అందం ఉన్నవాళ్లు, నాకంటే చక్కటి భాష జ్ఞానం కలిగిన వాళ్ళు ఎంతమంది ఉండుంటారు. మరి అదృష్టం నన్నే వరించిందంటే ఇది కేవలం భగవంతుడి ఆశీస్సులు, నా పూర్వజన్మ సుకృతం కాకుండా మరేమై ఉంటుంది. అందుకే ఆ పూర్వజన్మ సుకృతంగా వచ్చిన ఈ ఉద్యోగంలో మీరందరూ నన్ను అభిమానించటం, ఇన్నాళ్లు నన్ను గుర్తుంచుకోవటం, మీ ఇంటి ఆడపిల్లలాగా నన్ను గౌరవించటం నాకెంతో ఆనందాన్ని కలిగించే విషయం. మళ్లీ జన్మంటూ ఉంటే కూడా మీ ముందర ఇలాగే అనౌన్సర్ గా పుట్టాలని కోరుకుంటున్నాను. సెలవు. నమస్కారం.